ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరి శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 58వ అధ్యాయము 11వ వచనము. యెహోవా నిన్ను నిత్యం నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి ఎముకల్లో బలపరచును. నువ్వు నీరు కట్టిన తోట వలె ప్రభువు నీటి ఓట వలె ఉండదు అని చెప్పేసి వాగ్దానం ఇచ్చండి. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి వ్యక్తులు తెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడిని అడిగినప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చండి. వెంటనే స్టేటస్ చూడండి ఇక్కడ. అవునండి, మనం 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. పొద్దున సాయంత్రం దాకా ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం. ఏం తినకుండా ఉంటున్నాం కదండి. అయితే దేవుడు మరి మనం ఇంకా స్తుతియాగం చేస్తున్నాం. ఇంకా ధర్మశాస్త్రం ధ్యానిస్తున్నాం. ఇంకా ధర్మశాస్త్రం అయితే నేను మరి కంప్లీట్గా రాసేసాను అనమాట. ఆ దేవుని కృప వల్ల అదంతా దేవుని దయ వల్ల అనమాట. అయితే ఇక్కడ దేవుడు ఏమన్నారంటే, మనం ఎన్ని ప్రార్థనలు చేస్తున్నాం కాబట్టి దేవుడు మన యందు ఉంటాడనమాట. మనం ఇప్పుడు కూడా మరి నీరు పెడితే తోట ఎలా పచ్చగా పైర్లు ఇస్తుందో, ఆ పైరు పంట పండి మరి పొలాలను ఇస్తుంది. అలాగే మనం కూడా మరి దేవుళ్ళు కన్నీటి ప్రార్థనలు చేస్తున్నాం కాబట్టి దేవుడు తప్పకుండా మన ఆలకించి మనం అడిగినవన్నీ ఇచ్చి దేవుడు మన దేవుడు. మనం కూడా దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదు, భయపడుతుండే నీ దేవుడే నేను విమోచించుకున్నాను ప్రతి మరి దేవుడే నీ ముందు నడుచుడు నీ వెనకల్లా వేసే దేవుడు కావాలికైనా అన్నారన్నమాట. ఇంకా నీ దేవుడే నీ మరి ప్రకాశిస్తాయి, వారి యుగములు ప్రార్థన చేస్తారు, భయపడద్దు అంటున్నారు. నీ ప్రార్థనలు నీవు స్వల్పరుస్తా అంటున్నారు. నేను సూర్యుడు ఇంకా అస్తమించదని క్షణింపడు, నేనే నీకు నిత్య వెలుగు ఉంటాను, భయపడద్దు అంటున్నారు. పర్లోకం తండ్రి తన అడుగు వారి పరిశుద్ధాత్మ ఎంతో నిత్యం అనుగురించి దేవుడు ఇంకా నీవు నీరు కట్టుతోటప్పుడు నీటి ఓటలు ఉంటా నిత్యం నేను నడిపిస్తా అంటున్నారు. నిన్ను స్వభసంగా త్వర సంతోషంగా నేను చేస్తానంటున్నారు. ఈ ప్రకారంలో క్షేమం ఉంటుంది కానీ మీ నగర్లో ఏ పై రాదంటున్నారు అనమాట. ఆకాశం భూమి గతిస్తున్న మాటలే మాత గతింపు అంటున్నారు. భయపడవద్దండి అన్ని బృంగలకి ధైర్యం అనమాట అనమాట. ఆలోచన చెప్పండి అసహ్యంగా నామస్యము జ్ఞానతరం నేనే పరాక్రమం నేనే అంటున్నారు. ఇంకా నేను తీసుకెళ్ళి చెరలో పడేసిన పర్లేదు నేను తీసుకొస్తాను అన్నారు. ఏ అనారోగ్యం చెరలో ఉన్న నేను బయట తీసుకొస్తాను, నేను 19 నీకు స్వస్థతలు చేస్తాను. లేకపోతే ఇక్కడ నుండి మరి ఇంకెక్కడైనా ఏ ప్రదేశంలో ఉన్న దూర ప్రాంతంలో ఆ చెరలో నేను విడిపిస్తాను, నేను ఇక్కడ తీసుకొస్తాను అంటున్నారు. భయపడద్దు అన్నారు. మనసు అయితే నీ మీద అనుకుంటూ అనుకోని కలవారుగా చేస్తారన్నారు అనమాట. నిజంగా మొరపెట్టే వారికి సమీపం ఉండేవాడు అనమాట. దూరమైన వారికి ప్రకటించమంటున్నారు. ఇశ్రాయేలును చెదరగొట్టిన వాడు తన గొర్రెల మందను కాపాడినట్లు కావాలని తెలియజేయడం అంటున్నారు అనమాట. నేను ప్రభుని సెలవుచ్చింది మీరు బతుకున్నట్టు మీలో జీవత నేను రప్పిస్తాను అంటున్నారు. మీరు మీ నా మాటలు నడిచి మీకు ఏది ఇష్టం అడగమంటున్నారు, అవి మీకు అనుగ్రహిస్తాను అన్నారన్నమాట. దేవుని కృప మా దేశంలో పెరిగిన రక్తం వల్ల మనకు విమోచన ఎప్పుడైతే కలిగిందో మన అపరాధాలకు క్షమాపణ కలిగి ఉంది అంటున్నారు. లోకం దాన్ని గతించిపోద్దు కానీ దేవుని చిత్తం జరిగించండి నిరంతరం నిలుస్తారన్నారు అనమాట. ఇంకా భయపడద్దు అంటున్నారు. మనం దేవుని చిత్తం జరిగించే వరకు ఉంటున్నాం కాబట్టి ఆయన మనకు తోడుగా ఉంటారన్నారు. మన ఎముకలను బలపరుస్తూ అంటున్నారు. మనం ఎప్పుడు నీరు కట్టిన తోట వల్ల నీవు ప్రభువు నీటి ఓట వల్ల ఉంటామని ఈ దినం మాట్లాడుతున్న దేవుడు. ఈ దినం ఒక మంది జీవితం ఏమని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మోహనగర సరస్వతి మంత్రం ఘనమైన కళాస్తూ తీసుకొస్తున్నా తండ్రి. అందుమైతే ప్రపంచ పెట్టిన పేరు వెంగళం చేసుకోండి. పెద్ద అవసరం తెచ్చిన నకలు తెచ్చిన కోరికలు తెచ్చిన చని పేర్లు మంచి జరిగిపోయింది. దేవుడు శైలితో నిరుదోలు ఉద్యోగాలు తెచ్చిన ఆర్థిక పరిస్థితుల ఆర్థిక సహాయం దయచేయండి. అనారోగ్యం స్వస్థపరచండి ఆయన, వేదనలు కొన్ని ఓదర్చండి ఆయన, కొంగిన వారిని అతను ఆయన మీరు ఇతరులకు రాని లక్షణ తెచ్చండి, మీరు రాని మీరు వచ్చండి, మేము సిద్ధపెట్టే ప్రోత్సాహం బాగా తెచ్చమని మా ప్రభు పేరు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యు ఆల్.